ఈ రోజు అయితే నేను గోంగూర రైలు చేద్దాం అనుకుంటున్నాను. రైలు అంటే పెచ్చి రైలు కాదండో ఎండు రైలుతో చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ముందైతే ఆయిల్ తీసుకున్నాను. అందులోకి అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. గోంగూర రైలు అంటే మనం ఎలా వండుకుంటాం? గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం మన రైలు కూడా కలిపేసి వాటర్ యాడ్ చేసి వండేస్తాం. కానీ నేను ఈరోజు అలా కాకుండా కొత్తగా ట్రై చేశానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గోంగూర మొత్తం ఆయిల్ వేసి బాగా మగ్గబెట్టానండి ఒక 2 మినిట్స్. అది బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి అందులోకి అయితే కారంతో రైలు వేసేసానండి, ఎండు రైలు. ఇంక ఈ ఎండు రైలు ఈరోజు ఎందుకు వండుతున్నానంటే ఎప్పుడు పెచ్చి రైలుతోనే ఏంటి ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఎండు రైలు అయితే యాడ్ చేశానండి. కానీ కర్రీ చాలా బాగా వచ్చిందండి. చూడండి గోంగూర బాగా మగ్గిన తర్వాత రైలు దాంట్లో వేసాను, ఎందుకంటే కారం పట్టాలి కదా అని 1 మినిట్ అయితే మూత పెట్టాను. చూడండి ఇది బాగా కారం పట్టుకుంది. ఇప్పుడైతే ఏ గిన్నెలో అయితే నేను రైలు కలిపాను ఆ గిన్నెలోనే వాటర్ తీసుకుంటున్నాను. చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే పులపకు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువైపోయినా గోంగూర రైల్లో వాటర్ ఎక్కువగా ఉంటే బాగోదండి, నీరుగా ఉంటుంది. ఇంకా చూడండి ఇలాగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి కర్రీ ప్రిపరేషన్ అయితే బాగా అయింది. చూడండి రోజు ఫైనల్గా నా కర్రీ అయితే అయిపోయింది. ఎంత బాగా వచ్చిందండి బాబు కర్రీ. మనం నార్మల్గా అయితే తాలింపు వేసుకుంటాను, ఇంక ఇందులో తాలింపు కూడా వేసుకోవాలి. ఫైనల్గా కర్రీ రెడీ.